అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. సో ఇవాళ మన వీడియో వచ్చేసి నేను ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నేను అక్క ప్రిపేర్ చేసేవాళ్ళం, బట్ ఈ ఇయర్ అక్క హాస్టల్లో ఉండడం వల్ల నేనే ప్రిపేర్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేద్దాం, ఏంటి, ఎలా ఉంది, నా ఐడియా నచ్చిందా లేదా ఏంటనేది మీ కామెంట్స్లో తెలియచేయండి నాకు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బేస్ రెడీ చేసుకోవడానికండి ఏదైనా బౌల్ కానీ ఇట్లా లోతుగా ఉండే ప్లేట్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే అది అందులో నుండి ఈజీగా వస్తుంది, అదే షేప్లో వస్తుంది అన్నమాట. ఇది బేస్ కోసం మాత్రమే. తను పాపం ఇప్పుడే వచ్చిందండి స్కూల్ నుండి. 8కి అయిపోతుంది స్కూలు, నైట్ ఇంటికి వచ్చేసరికి. 10th క్లాస్ కదా, కొంచెం ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు. దానివల్ల తను పాపం ఇప్పుడే వచ్చింది. రాగానే వద్దులే అమ్మ ఈసారి బయట తెచ్చేద్దామా అంటే, వద్దు మమ్మీ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ అయితే నేను ఏ హాస్టల్కి అయినా వెళ్ళిపోతాను అక్కలాగా, నేనే ప్రిపేర్ చేస్తాను అంది. సరే, పిల్లలకి ఊరికే చదువు అనే కాకుండా వాళ్ళకి ఇష్టమైనవి ఇలాంటివి కూడా చేయిస్తుండాలి కదా. బయట కొని పెట్టేదానికన్నా కూడా ఇలా పిల్లలతో చేయించి వాళ్ళకు ఒక యాక్టివిటీలా ఉంటుంది. వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వేరు. అందులో గణేష్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. బయట రంగులు వేసిన గణేషుల్ని చాలా వరకు తగ్గించేయండి. ఎంతవరకు మట్టి గణేషులను మాత్రమే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కావాలంటే ఆ స్వామికి ఇంటికి వచ్చిన తర్వాత పూలతోటి పత్రితోటి అందంగా అలంకరించుకుందాం, కానీ మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి కదండి. చిన్నారులు, నేను చెప్పేది కరెక్టేనా? అవునురా తల్లులు, ఒక్క పర్యావరణమే కాదు, మీ చిన్న వయసు నుండే ప్రతిదీ బాధ్యతగా ఉండాలి. అంటే మీ డిసిప్లిన్ కానీ, మీరు తినే తిండి, మీరు మీ టీచర్స్తో నడుచుకునే పద్ధతి, మీరు కష్టపడి చదువుకుని రాసే ఎగ్జామ్స్, మీరు వేసుకునే డ్రెస్సులు, మీరు మీ స్నేహితులతో నడుచుకునే నడవడిక, ప్రతిదీ మీ ముందు జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఏంటి ఆంటీ, చిన్న వినాయకుని బొమ్మ చేస్తూ ఇంత క్లాస్ పీకుతున్నారు అనుకుంటున్నారు కదరా? అవునమ్మా, ఇప్పుడు మేము చెప్పేది మీకు బోర్ కొట్టొచ్చు, కానీ నేను చెప్పే మాటలు పూర్తిగా వినండి. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్ వయసు నుండే ఏదైనా నేర్చుకోవాలి. చిన్న వయసులో ఒక మంచి ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నారంటే అదే ఎప్పుడూ తినడానికి ఇష్టపడతాం. మంచి హెల్దీ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే చదువుకున్నది గుర్తుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువుకున్నది ఎగ్జామ్స్లో రాయగలుగుతారు. అదే జంక్ ఫుడ్ తింటే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చదవలేరు. ఇకపోతే టీచర్స్తో మీ నడవడిక. మీరు అమ్మా నాన్నల దగ్గర కన్నా ఎక్కువ టైము మీ గురువులతోటే గడుపుతున్నారు కదా, అవునా కాదా? మీరు మీ టీచర్స్ని గౌరవించండి. మీరు వారి దగ్గర చదువుకునేది చదువు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అని నేర్చుకోవాలి. మీరు 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్కూల్ ఏజ్లోనే నేర్చుకోవాలి. మీరు ఒక్క తప్పు చేసినా
ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఎగ్జామ్లో కాపీ కొడితే టీచర్ అరుస్తారు. అప్పుడు మీకు టీచర్ మీద కోపం వస్తుంది. అదే తప్పు మీరు ఫైనల్ ఎగ్జామ్లో చేస్తే, అప్పుడు పట్టుబడితే మీ లైఫే వేస్ట్ అవుతుంది కదా నాన్న. కాబట్టి మీరు టీచర్ చెప్పేది అరుస్తున్నారా, తిడుతున్నారా అని నెగిటివ్గా ఆలోచించొద్దు. దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మీరు ఇప్పుడు మీ తప్పుని సరిదిద్దుకోగలిగితే ఫైనల్లో కూడా అలాంటి తప్పు చేయడానికి ఇష్టపడరు కదా నాన్న. ఆలోచించండిరా ఒక్కసారి. సరే మరి ఆ తరువాత అమ్మా నాన్నలతో ప్రేమగా మసులుకోండి. అమ్మా నాన్నలు మీ గురించి తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ తీసుకురాకండి. మీరు మీ జీవితంలో ఏ చిన్న తప్పు చేసినా కూడా మొట్టమొదటిగా సమాజం ఎవరిని విమర్శిస్తుందో తెలుసా? అమ్మా నాన్నని. ఆ పిల్లాడిని ఆ తల్లిదండ్రి ఎలా పెంచారో, ఆ అమ్మాయిని ఆ తల్లిదండ్రి అలా పెంచారు. ముందు వాళ్ళకి చెప్పాలి, ఇలా అంటారు నాన్న. అందుకోసమని ముందుగా మీరు ఏ తప్పు చేయకుండా చిన్న వయసులోనే నేర్చుకోండి. మంచి నడవడిక, మెలకువలు ప్రతిదీ మీరు చిన్న వయసులోనే నేర్చుకోవాలి. మీరు అమ్మా నాన్నలకి పెద్ద పెద్ద గిఫ్ట్లేవో ఇవ్వవసరం లేదు. వాళ్ళు తలదించుకునే పనులు చేయకుండా ఉంటే చాలు నాన్న. సరే మరి నెక్స్ట్ వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్తో మీరు చాలా హెల్తీగా స్నేహం చేయాలి. హెల్తీగా అంటే మీరు పోటీ పడి చదువుకోవాలి, కానీ ఈగోలు, కోపతాపాలు ఉండకూడదు. వారికన్నా మీకు మార్కులు ఎక్కువగా రావాలని ఆలోచించాలి, కానీ వాళ్ళకెందుకు అలా వచ్చాయి అని ఈర్ష్యపడకూడదు. కష్టపడి చదువుకోవాలి, స్నేహంగా ఉండాలి. మీ స్నేహం జీవితాంతం ఉండేలా కూడా చూసుకోవాలి. ఇకపోతే మీ డ్రెస్సింగ్. నాన్న, డ్రెస్సింగ్ విషయం వచ్చేసరికి మనం వేసుకునే దుస్తులను బట్టి కూడా మనకి ఎదుటివారు గౌరవిస్తారు. అందులో కొంత నిజముంది. మన టీచర్ ఒకవేళ మనల్ని నీట్ డ్రెస్సింగ్ తోటి, చున్నీతోటి అలానే రావాలి స్కూల్కి అంటే దానిలో ఒక రీజన్ ఉంటుంది. మన బిహేవియర్ అంతా మన డ్రెస్సింగ్లో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచిని ఆలోచించండి, మంచిని మాత్రమే తీసుకోండి, చెడుని వదిలివేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు. అమ్మా జాగ్రత్త తల్లి, బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు. మీరు ప్రతిదీ గమనిస్తూ పెరగాలి, ప్రతిదీ తెలుసుకొని పెరగాలి. మీకు ఏదైనా కష్టం వస్తే మొదటిగా అమ్మతో షేర్ చేసుకోవాలి, దేన్ని దాచొద్దు. నాన్న, అబ్బాయిలు మీరు కూడా నాన్న, మీరు చిన్న వయసు నుండే మీరు ఆడపిల్లల్ని గౌరవించడం, ఆడపిల్లలో అమ్మను చూసుకోవడం మీరు చిన్న వయసు నుండే నేర్చుకోండి నాన్న. ఇలా ఎందుకు చెప్తున్నానంటే బయట చూస్తుంటే భయం వేస్తుందమ్మా. మీరు అలా పెరగొద్దు. మీరు నెక్స్ట్ తరం, మీ తరంలో ప్రతిదీ మార్పు జరగాలి అంటే అది ప్రతి ఒక్కళ్ళు నాతోనే స్టార్ట్ అవ్వాలి అని ప్రతి పిల్లలు అనుకోవాలి. కాబట్టి ఆలోచించండి నాన్న. మంచి నడవడిక అనేది జీవితానికి చాలా అవసరం. అమ్మ, ఆడపిల్లలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి గమనిస్తూ పెరగండి. మీకు కొన్ని విషయాలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు, కానీ టీవీలో న్యూస్ పెడితే కొన్ని భయంకరమైన విషయాలు వింటే ఎంత భయంగా ఉంటుందంటే పిల్లలు బయటికి వెళితే తిరిగి ఎలా వస్తారా అనే ఒక భయం, ఎప్పుడు ఏం వింటామా అనే దుడుకు మా అమ్మా నాన్నలకి ఎప్పుడూ ఉంటుంది నాన్న. కాబట్టి మీరు చిన్నతనం నుండి ప్రతి విషయాన్ని నేర్చుకోండి. ఇది అంతా ఒక క్లాస్ లాగానో, ఒక ప్రతిదీ బోర్ కొట్టేలా చెప్తుంది ఆంటీ అనో మీరు అలా ఆలోచించొద్దు. మీరు ప్రతిదీ ఎవరో చెప్తే వినడం కాదు, మీ సొంత ఆలోచనలు, మీ భవిష్యత్తుని మీరు మలుచుకోండి.
మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉంటుంది. మీరు గొప్పగా సంపాదించవచ్చు. ఒక్క తప్పు చేసి జీవితం నాశనమైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కష్టపడి చదువుకొని పైకొచ్చి జాబులు తెచ్చుకొని అన్ని విధాల ఒక మంచి స్థాయిని తెచ్చుకొని తెలిసి తెలియక చేసిన ఒక్కొక్క తప్పు వల్ల ఇంత జీవితాన్ని కోల్పోయిన పిల్లలు ఎంతమందో ఉన్నారు. మనం గమనిస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితులు వార్తలు పెడితే అసలు అందులో ఎన్నో ఇలాంటి భయంకరమైన నిజాలను చూస్తున్నాము. అందుకే ఇంతలా నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇదండి మరి చిన్ని తల్లులు, మీకు నచ్చిందా? నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక మంచి విషయం కదా. మంచి విషయం చెప్తే అంత త్వరగా ఎవరికీ బుర్రకెక్కదు. కానీ మీ ఈ ప్రతి విషయం మీలో కొంతైనా నేర్చుకుంటారేమో అని ఒక తాపత్రయంతో ఒక అమ్మగా చెప్తున్నాను. మీకు బోరు కొడితే ఏమీ అనుకోవద్దు నాన్న. సరే మరి మన గణేష ఎలా ఉన్నారు, ఎలా రెడీ అవుతున్నారు చూడండి. మీరు కూడా మంచిగా పిల్లలకి ఇష్టమైన దేవుడు కదా వినాయక స్వామి. అందుకని ఈ వినాయకుడితోటి మీకు మంచి విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఈయన విజయాలను ఇస్తారు కదా. మీ భవిష్యత్తు కూడా ఈ రోజు నుండి మంచిగా మలుచుకొని తెలిసి తెలియక ఇప్పటి వరకు తప్పులు చేస్తే అవన్నీ మర్చిపోయి నెక్స్ట్ అంతా మంచిగా ఆలోచిస్తూ మంచి ఆలోచనలతో ఉంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ నాన్న. అందరికీను ఆల్ ది బెస్ట్. కష్టపడి చదవండి, కష్టపడి పెరగడానికి ప్రయత్నించండి, అమ్మా నాన్నలతో ప్రేమగా ఉండండి. సరేనా మరి? మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ తల్లులు. ఎలా ఉందండి మా గణపయ్య? నాకైతే నచ్చింది. నాకు మంచిగా సాటిస్ఫాక్షన్ బాగా ఉందన్నమాట, నాకు నేనుగా ఇలా ప్రిపేర్ చేశానని. సో మీ అందరు కూడా ఇలా ఎకో ఫ్రెండ్లీ గణేషానే ప్రిపేర్ చేయండి, వాడండి. సో నా గణేష కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.